సో నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ రేపు. సో రేపు ఏ డేట్ వస్తుంది? ఫ్రైడే రోజు 9th డిసెంబర్. సో నిఫ్టీ ఈరోజు అయితే చాలా థిన్ రేంజ్లో, నిన్నటిదా బాగునింది, ఈరోజు అయితే బాగా. సో ఇన్సైడ్ క్యాండిల్ పడింది మేడం, ఇన్సైడ్ క్యాండిల్ పడింది. ఓకే. సో నిన్నటి క్యాండిల్ తో పోలిస్తే ఇది ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఈ రోజు క్యాండిల్ తో పోలిస్తే ఇది ఇన్సైడ్ క్యాండిల్. ఇదైతే దీన్ని మింగేసింది, ఇదైతే దీని సైడ్ పడింది. సో ఎనీ సైడ్ ఏ సైడ్ మూవ్మెంట్ వస్తుందో తెలియదు, కానీ మూవ్మెంట్ అయితే బాగా ఫ్లక్చుయేషన్స్ అయితే బాగున్నాయి. సో నెక్స్ట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మేడం 18,670 పైన క్యాండిల్ క్లోజ్ అయితే, గ్రీన్ కలర్ క్యాండిల్ తో క్లోజ్ అయితే కాల్ సైడ్ ఆర్డర్ తీసుకోండి. ఒకవేళ రెడ్ క్యాండిల్ తో కానీ దీని కింద కానీ క్లోజ్ అయితే 18,528 కింద కానీ క్లోజ్ అయితే పుట్ సైడ్ వెళ్ళండి. ఈ మధ్యలో కానీ ఉంటే మటుకు ట్రేడింగ్ లేదు సార్. సో సింపుల్ గా 670 దాటితేనే పైన, 528 కిందకి వెళ్తే ఇది ఉంటది. ఈ మధ్యలో ఏదన్నా కావాలంటే మీరు స్కాల్పింగ్ చేసుకోవచ్చే తప్ప ఇంకేం ఉండదు. సో 550 దగ్గర కాల్ ఆర్డర్ తీసుకోవడం, 650 దగ్గర పుట్ ఆప్షన్ తీసుకోవడం, ఇది ఒక్కటే సార్ ఈ చార్ట్ లో ఉండేది. ఇంతకు మించి అయితే మనం దీంట్లో ఏం ట్రేడ్ చేయలేం. సో 670 దాటితే అన్నా వెయిట్ చేయండి, లేదా 528 దాటిన తర్వాత అన్నా వెయిట్ చేయండి. ఈ రెండింటి మధ్యలో దాకా ఏం డెసిషన్ తీసుకోవద్దు. సో ఓఐ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 8th డిసెంబర్ అయిపోయింది. సో 15th డిసెంబర్కి మార్చాను. 15th డిసెంబర్. సో హైయెస్ట్ ఓఐ ఎక్కడుందంటే 95,836. సో 18,600. సో 18,600. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది రేంజ్ వచ్చి ఈ వీక్ లో రేంజ్ ఎంత వరకు ఉండొచ్చు అంటే, సో దీన్ని యాడ్ చేయండి, 138 ప్లస్ 81. సో 140 ప్లస్ 80 ఎంత? 140 ప్లస్ 80 229 సార్. 229. ఓకే, 229. సో 229 అంటే 18,600 ప్లస్ 229 అంటే 18,829. 8,600 మైనస్ 229. సో 18,371. మేడం మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఈ రేంజ్, ఈ వీక్ రేంజ్ ఇంతే మేడం. సో 18,371 టు 18,829. నేను చెప్పేది 15th ఎక్స్పైరీ సీజన్ ది నిఫ్టీ రేంజ్ వచ్చి 18,371 కి అయితే కిందకు పోదు, 18,829 పైకి అయితే పోదు. సో ఈ మధ్యలోనే మార్కెట్ ఉంటది. సో ఈ మధ్యలోనే మార్కెట్ ఉంటుంది అనుకున్నాం. దీంతో పాటు మనం ఏమనుకున్నాం, ఇక్కడ 18,670 కానీ క్రాస్ అయితే 18,800 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు పొజిషనల్ ట్రేడ్ కి అయితే. సో 550 కింద కానీ వస్తే 350 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్యలో ఎటువంటి ట్రేడింగ్ డెసిషన్స్ అయితే స్ట్రాంగ్ గా నిఫ్టీలో తీసుకోలేము సార్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇదే రేంజ్ లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మన దీని ప్రకారం అయితే, చార్ట్ ప్రకారం అయితే ఇంతే సార్. సో ప్రస్తుతానికి అయితే మీరు ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయ్యేదాకా ఇంకా వేరే లెవెల్ ఆఫ్ ట్రేడింగ్ దీంట్లో ఉండదు. సో రేపటికైతే ఉండదు సార్. సో టెన్షన్ పడద్దండి. సో రేపటికైతే ఈ 2 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. క్లియర్ గా మేడం మనకి? సో ఇప్పుడు ఎక్సెల్ షీట్ లో వాల్యూస్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇది బ్రేక్ అయితేనే ఎక్సెల్ షీట్ వాల్యూస్ కావాలి. కానీ ఎందుకు నేను నోట్ చేసుకోండి, అది కూడా ఒకవేళ స్కాల్పింగ్ ఏమన్నా యూజ్ అవుతుందేమో చూద్దాం. సో జనరల్గా అయితే ఓకే. సో దీని ప్రకారం అయితే 18,600 పైన ఉన్నంతసేపు కాల్ ఆర్డర్ మేడం. సో 18,644 ఫస్ట్ టార్గెట్, 18,679 సెకండ్ టార్గెట్, 18,733 థర్డ్ టార్గెట్. సో 18,600 పైన ఉన్నంతసేపు అది పెట్టుకోండి. ఎస్ఎల్ అయితే 18,575 ఎస్ఎల్ పెట్టుకోండి. సో స్పాట్ చార్ట్ సార్, ఇది చూసేటప్పుడు స్పాట్ చార్ట్ లోనే ఎంట్రీస్ తీసుకోండి. ఓకేనా? 18,581 కింద కానీ క్యాండిల్ క్లోజ్ అయిందంటే 575 అనుకోండి. 575 కింద కానీ ఉంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 18,555, 18,501, 18,466.
సో ఈ 3 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో 585 కింద గాను 580 కింద గానుంటే పుట్ ఆర్డర్, 600 పైన గానుంటే కాల్ ఆర్డర్. ఈ 20 పాయింట్స్ లో ట్రేడ్ ని అవాయిడ్ చేసేయండి దీని ప్రకారం అయితే. లెవెల్స్ క్లియరా మేడం రేపటికి?